ఇంజన్ భాగాలు, పంపులు ఇవన్నీ మీరు చూస్తే 28, 18. సైకిల్ భాగాలు 18 నుంచి 5. ఆటో భాగాలు 28 నుంచి 18. ఇవన్నీ కూడా 2 వీలర్ కూడా, 3 వీలర్, ఇది మరి ఆటోమొబైల్ పెద్ద బూస్టప్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఇంటికి వాడే సామాగ్రి మీరు చూసే సిమెంట్ 28 నుంచి 18, పాలరాయి, ట్రావర్జైన్ బ్లాకులు, గ్రనైట్ బ్లాకులు, ఇసుక, నిమ్మ ఇటుకలు ఇవన్నీ 12 నుంచి 5. వ్యవసాయ వ్యర్థాల నుండి తయారు చేసిన పార్టికల్ బోర్డులు 12 నుంచి 5. వెదురు ఫ్లోరింగ్ కలపడం అవన్నీ 12 నుంచి 5. ప్యాకింగ్ కేసులు 12 నుంచి 5. ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ కూడా చాలా భరోసా వచ్చే పరిస్థితి వస్తుంది. అది కూడా హౌసింగ్ కన్స్ట్రక్షన్ చాలా ఉపయోగపడుతుంది. కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ మీరు చూస్తే టెలివిజన్లు 28 నుంచి 18, మానిటర్లు, ప్రొజెక్టర్లు 28 నుంచి 18, ఎయిర్ కండిషన్లు 28 నుంచి 18, డిష్ వాషర్స్ 28 నుంచి 18, సోలార్ వాటర్ హీటర్ సిస్టమ్, సోలార్ కుక్కర్ 12 నుంచి 5. మొత్తం ఎలక్ట్రానిక్ గూడ్స్ కి ఒక బూస్టప్ రాబోతుంది. దీని వల్ల కూడా కామన్ మ్యాన్ కూడా వాడుకునే పరిస్థితి వస్తుంది. ఈ రోజు చాలా మంది మిడిల్ క్లాస్ అయితే ఇవన్నీ వాడే పరిస్థితికి ఉన్నారు. బొమ్మలు, క్రీడలు, చేతి పనులు 12 నుంచి 5. అదే మరి చెక్క, లోహం ఇవన్నీ కూడా 12 నుంచి 5. ఇంకొక పక్క ఈ బోర్డు, ఆట ఇవన్నీ ఉన్న క్యారమ్స్ ఇవన్నీ కూడా చూస్తే 12 నుంచి 5. సాధారణ శారీరక వ్యాయామం కోసం వాడే వస్తువులన్నీ 12 నుంచి 5. చేతి విగ్రహాలు, చక్రాయి ఇవన్నీ కూడా మీరు చూస్తే 12 నుంచి 5. ఇత్తడి, రాగి, అల్యూమినియం 12 నుంచి 5. పెయింటింగ్ శిల్పాలు 12 నుంచి 5. నేను ఎందుకంటే 83 ఓపిక చదివానంటే మీకు అందరికి మైండ్లో ఎక్కాలి. రాష్ట్రంలో ప్రతి ఇంటికి, ప్రతి ఒక్క వ్యక్తికి, అందరికి, వ్యాపారస్తులకు అందరికి కూడా ఈ వివరాలన్నీ తెలిసి ఏ స్ఫూర్తి అయితే కేంద్రం జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకొచ్చారో అది లాస్ట్ మైల్ లో ఉండే వ్యక్తులకి అందే విధంగా చేయడం మనందరి బాధ్యత. అందుకోసం నేను డీటెయిల్ గా మీకు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను.